మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. నేను చెప్పే ముచ్చట ఇంటే దాదాపుగా ఎవరికైనా కానీ అయ్యో పాపం అనిపిస్తుంది. ఈ ముచ్చట చెప్పే ముందర ఆర్నారాయణ మూర్తిది ఒక సినిమాలో పాట ఉంటుంది. ఒకటే లైన్ చెప్తా, ఎక్కువ ఏం చెప్ప. పులులు సింహాలను గెలిచిన మానవ మృగములను గెలువక ఎదురు నిలువక ఓడిపోతిమి బాంచన్ ఏమున్నదక్కో అనే పాట ఉండే కదా. ఓ ఉర్రుతో లూపింది ఆ పాట. అడవిలల్లో ఉన్న పులులను సింహాలను అన్నింటినీ గెలిచినాం, కానీ ఊర్లలో ఉన్న మానవులను గెలిచలేక ఓడిపోయినామని చెప్పిండు. నీట్గా చెప్పిండు. ఇంకో గదే ముచ్చటకి ఈ ముసలాయన జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు ఈ ముసలాయన. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు పనిచేసిండు, మొన్న పనిచేసిండు. తెలంగాణ వచ్చినాక ఎలాంటి ఇక చీకు చింతలు ఉండే అనుకొని బతుకుతుండు ముసలాయన. 50 ఎకరాలు సంపాదించిండు ఈ ముసలాయన. ఈ ముసలాయన పేరు ఏం పేరు అంటే ఉంగరాల యాదగిరి. 110 సంవత్సరాలు ఉంటాడు ఈయన. నల్లగొండ జిల్లా వరిగొండ దగ్గర కేశవపల్లి అంటే ఈ ముసలాయనది. 4 కొడుకులు. 4 కొడుకులు అంటే ఎట్ట ఉండాలి రాత. 2 బిడ్డలు, మొత్తం 6 సంతానం ఈయనకు. ఒక్కొక్క కొడుకు 10 ఎకరాలు రాసిచ్చిండు. 4 కొడుకులకు 4 పదులు రాసిచ్చిండు. 2 బిడ్డలకు 10 ఎకరాలు ఇచ్చిండు. అయిపోయిందా? 50 ఎకరాల భూమి అయిపోయిందిగా. 25 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోమని ఇచ్చిండు. ఇంకా ఏం చేయవలసి ఉండే? గిన్ని చేసినందుకు ముసలాయన స్వార్థం అనుకుంటారా, ఆకలి అనుకుంటారా, ఏమనుకుంటారు మీరు అనుకోరు. కానీ ముసలాయన అడిగింది ఏంటంటే కొడుకులను బిడ్డల్ని నాకు బుక్కడి బువ్వ పెట్టుకురి పనుకుంటందుకు గింత జాగిరా అని అడిగిండట. చూడు ఆ ముసలోడు చేసిన పాపం ఏంటంటే గిదే. బువ్వ అడగడము, ఉంటందుకు ఇల్లు చూపిరు జాగానంటే ఇష్టం వచ్చినట్టు ఇట్లి బయటికి ఎంటేస్తే ఏగలేకపోయి వృద్ధాశ్రమంలో ఉంటున్నట్ట. వృద్ధాశ్రమంలో పోయి ఆయన పోయి జీవిస్తుండంటే 110 ఏళ్ళల్లా ఇక ముసలోనికి ఎంత బాధ ఉంటుంది చెప్పురి. అవునా కొడుకులు? మీరు కొడుకులా ఏమినోళ్ళ? ఏ ఒక్క కొడుకు నీకు పిల్లలు ఉంటారు కదా, పిల్లలల్లా ఆ పిల్లలు తిని బయట పారేసినంత అన్నం కాదా ముసలోడు తినేది. 110 ఏళ్ళకి ఎంత తింటాడు ఆయన? పచ్చడి తింటాడు ముసలాయన. ఆయన గింత అన్నం తింటే అరిగేదే మా ఎక్కువ. దాదాపుగా అన్ని రకాలుగా లోపల ఏదో ఒక రకంగా ఖరాబ్ అయ్యే ఉంటుంది. ఒక్క బుక్కడి బువ్వ తింటేందుకు బుక్కడి బువ్వ పెట్టమన్న పాపానికి 50 ఎకరాల భూమి గుంజుకుంటారు, 25 లక్షల రూపాయలు ఇల్లు గుంజుకుంటారు. బుక్కడి బువ్వ పెట్టమంటే పెట్టరారు. మీరు కొడుకులనల్లా ఎమినోళ్ళనల్లా చెప్పురి. మీకు అక్కలారా మీరు కూడా 2 ఆడోళ్ళు ఉన్నారు కదా, మరి మీరన్నా కొనుగోలు పెట్టిన అయిపోవు కదా. మీ పిల్లలు చూసుకుంటా మీ ఇంట్లో ఉంటే 110 ఏళ్ళ ముసలోడు ఇంట్లో ఉంటుండంటే ఎంత లక్షం మోరుల్లా. ఈ కాలంలో 50-60 ఏళ్ళకే గంపగడుతురు. అయినా కానీ 110 ఏళ్ళు బతికిండి ఈయన. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, మొన్న తెలంగాణ ఉద్యమం మళ్ళా పాల్గొన్నాడు. రజాకారులను తరిమి కొట్టిండు కానీ ఇంట్లో ఉన్న కొడుకులతో మాత్రం ఓడిపోయిండు. మిమ్మల్ని కొడుకులు అంటారన్నా ఇక ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలంటే ఏం మాట్లాడచ్చు? ఎన్నో మాట్లాడవచ్చు కానీ మాటలే మిగులుతాయి. కానీ ఇసోంటి కొడుకులు ఎవరన్నా ఉంటే మారే ఉపాయం చెయ్యి. ఏం చేయాలి చెప్పురి. మీకు ఇంకా మనిషికి 10 ఎకరాల భూమి రాసిచ్చినాక కూడా పచ్చడి అన్నం పెట్టమంటే ఏ ఒక్క కొడుకు పెట్టపా, ఏ ఒక్క బిడ్డ పుట్టపా. మీరు పుట్టకేం ఆయన కడుపులో చెప్పురిగా. ఇదే 50 ఎకరాలు ఇంకోలికి ఇస్తే ఇవ్వపోయిరా. 2 ఎకరాలు చాలు బయటకి సత్యంతకాలం చేస్తారు. గింత అధ్వానంగా తయారయ్యారు ఈ కాలం వల్ల అంటే ఏమనాలో చెప్పురి. ఇంకా ముసలాయన చూడు ఎంత ముద్దు 110 ఏళ్ళు ఉన్నా కూడా గిసోండి ముసలాయన్ని రజాకారులతో పోరాడి కుమారుల చేతిలో ఓడిపోయాడు. 50 ఎకరాల భూమి రాయించుకున్న కన్న తండ్రిని గెంటేసిన కుమారులు. దిక్కులేని వాడిగా అనాథ శరణంలో చేరిన 110 సంవత్సరాల వృద్ధుడు. చూడు స్వతంత్ర సమరయోధులు రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు, సాయుధ పోరాటంలో నేనున్నానంటూ అడిగేసిన మహోన్నతుడు. ఆయనే మన నల్గొండ జిల్లాకు చెందిన 110 ఏళ్ళ కురువృద్ధుడు ఉంగరాల యాదగిరి. తొలిదేశ తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ ఉద్యమించి మలిదేశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు తనకు ఎలాంటి కష్టాలు ఉండవు అనుకున్నాడు. తన పేరిట ఉన్న 50 ఎకరాల భూమిని 4 కుమారులకు 10 ఎకరాల చొప్పున వంచగా మిగతా 10 ఎకరాలను 2 కూతుర్లకు ఇచ్చి ఇళ్ల నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు. ఇంత చేసిన ఆయనకు కుమారులు తీవ్రంగా కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో ఆయన పోయి అనాథ శరణాలయంలో చేరిండు. ఇంకా చెప్పురి కనీసం ఊరోళ్ళన్నా చెప్పురోళ్ళ మా అమ్మగాని సిగిపోతట్టుంది. 50 ఎకరాల భూమి తీసుకొని బుక్కడు బువ్వ పెట్టకుంటే మీరు కొడుకులెట్ట అవుతారు? మనం కనీసం మీ కొడుకులకు ఏమైనా జ్ఞానం లేకుంటే మీకు పుట్టిన పిల్లలకన్నా జ్ఞానం లేకుండా వచ్చినా. అరే మా తాత 110 ఏళ్ళు బతికిండు, చుట్టుపక్కల ఏళ్ళు ఎవడు బతకలేదు, ఇంత గొప్పగా మమ్మల్ని దాదిండు, మా అయ్యలకు ఒక్కొక్కరికి 10 ఎకరాల భూమి ఇచ్చిండు, మేము బుక్కడు భూమి పెడితే మా తాతకి ఏమైందని కనీసం మనవలకు మనవరాలకు కూడా రాకుండా వచ్చినా గిసవంటి వాళ్ళు ఉన్నారు ప్రజల భూమి మీద. వరిగొండ దగ్గరనే జరిగింది ఎన్నో కాదు ఈ ముచ్చట.